అమ్మవును నాన్నవును గురువు కూడా నువ్వే నా ప్రియుడు కూడా నువ్వే బాబా నా బాబా 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 పతితులమైన మమ్మల్ని పావనం చేసినవాడు పతిత పావనుడు శివ బాబా పతితులమైన మమ్మల్ని పావనం చేసినవాడు పతిత పావనుడు శివ బాబా బ్రహ్మద్వారా బ్రహ్మజ్ఞానం ప్రసాదించి బ్రహ్మగా చేసేవాడు నువ్వే బాబా బాబా నా బాబా బాబా నా బాబా బాబా నా బాబా అమ్మవును నాన్నవును గురువు కూడా నువ్వే నా ప్రియుడు కూడా నువ్వే బాబా నా బాబా బాబా నా బాబా ఓం శాంతి. మురళీ డేట్ 7/4/2026. మధువనము. మధురమైన పిల్లలు, మీకు ఎప్పుడు సమయం లభించినా ఏకాంతంలో కూర్చుని సత్యమైన ప్రియుణ్ణి స్మృతి చేయండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. ప్రశ్న: బాబా లభించారు కావున ఏ నిర్లక్ష్యం సమాప్తమైపోవాలి? జవాబు: కొంతమంది పిల్లలు నిర్లక్ష్యంతో మేము ఎలాగో బాబాకు చెందిన వారిం అయిపోయాము కదా అని అంటారు. స్మృతి యొక్క కృషి చెయ్యరు. పదే పదే స్మృతిని మర్చిపోతారు. ఇదే నిర్లక్ష్యం. బాబా అంటారు, పిల్లలు ఒకవేళ స్మృతిలో ఉన్నట్లయితే లోపల స్థిరమైన సంతోషం ఉంటుంది. ఏ రకమైన ఇబ్బంది కలగదు. ఏ విధముగా బంధనంలో ఉన్నవారు స్మృతిలో తపిస్తూ ఉంటారో, రాత్రింబగలు స్మృతి చేస్తూ ఉంటారో, అదే విధంగా మీకు కూడా నిరంతరం స్మృతి ఉండాలి. పాట: భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు.
మీరు కూడా ఓం శాంతి అని అంటారు, తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. అనగా ఆత్మలైన మీరు శాంత స్వరూపులు, తండ్రి కూడా శాంత స్వరూపుడు. ఆత్మ స్వధర్మం శాంతి, పరమాత్ముని స్వధర్మం కూడా శాంతి. మీరు కూడా శాంతిధామ నివాసులు. తండ్రి కూడా అంటారు, నేను అక్కడి నివాసినే. పిల్లలైన మీరు పునర్జన్మల్లోనికి వస్తారు, నేను రాను. నేను ఈ రథంలోనికి ప్రవేశిస్తాను. ఇది నా రథం. ఒకవేళ శంకరుని అడిగినట్లయితే వాస్తవానికి అడగలేరు, కానీ ఒకవేళ ఎవరైనా సూక్ష్మవతనానికి వెళ్ళి అడిగినట్లయితే శంకరుడు ఈ సూక్ష్మ శరీరం నాది అని అంటారు. శివబాబా అంటారు, ఇది నా శరీరం కాదు, నేను దీనిని అప్పుగా తీసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా కర్మేంద్రియాల ఆధారం కావాలి. మొట్టమొదట పతిత పావనుడు జ్ఞానసాగరుడు శ్రీకృష్ణుడు కాదు అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు సర్వాత్మలను పతితుల నుండి పావనంగా చెయ్యరు. వారు వచ్చి పావన ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ముందు రాకుమారునిగా అవుతారు, ఆ తరువాత మహారాజుగా అవుతారు. అతనిలో కూడా ఈ జ్ఞానం లేదు. రచన యొక్క జ్ఞానమైతే రచయితలోనే ఉంటుంది కదా. శ్రీకృష్ణుని రచన అని అంటారు. రచయిత అయిన తండ్రియే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి రచిస్తూ ఉన్నారు. మీరు నా పిల్లలు అని అంటారు. మీరు కూడా బాబా మేము మీ వారము అని అంటారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల స్థాపన అని కూడా అంటారు. లేకుంటే బ్రాహ్మణులు ఎక్కడ నుండి వచ్చారు? సూక్ష్మవతనంలోని బ్రహ్మయే సూక్ష్మవతనంలో బ్రహ్మ వేరెవరో కాదు. పైనున్న వారే క్రింద ఉన్నవారు, క్రిందున్నవారే పైనున్నవారు. ఇరువురు ఒక్కరే. సూక్ష్మవతనంలో ఉన్న బ్రహ్మబాబా, సాకారంలో ఉన్న బ్రహ్మబాబా ఇరువురు ఒక్కరే అని బాబా చెప్తూ ఉన్నారనమాట. అచ్చా, విష్ణువు మరియు లక్ష్మీనారాయణులు కూడా ఒక్కరే. వారు ఎక్కడి వారు? బ్రహ్మయే విష్ణువుగా అవుతారు, బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు. మళ్ళీ వారే మొత్తం కల్పంలో 84 జన్మలు తీసుకున్న తరువాత సంగమయుగంలో బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు కూడా మనుషులే. వారిది దేవీ దేవత ధర్మం. విష్ణువుకు కూడా 4 భుజాలను చూపిస్తారు. ప్రవృత్తి మార్గానికి గుర్తుగా అలా చూపించారు. భారత్లో ప్రారంభం నుండినే ప్రవృత్తి మార్గం కొనసాగుతూ వస్తుంది. అందుకే విష్ణువుకు 4 భుజాలను చూపించారు. ఇక్కడ బ్రహ్మ సరస్వతులు ఉన్నారు. ఈ సరస్వతి దత్త పుత్రిక. వారి అసలు పేరు లేఖరాజ్. బ్రహ్మబాబా అసలు పేరు లేఖరాజ్ అని చెప్తూ ఉన్నారనమాట. తరువాత వారికి బ్రహ్మ అనే పేరు పెట్టారు. శివబాబా వీరిలోనికి ప్రవేశించారు మరియు రాధా తమవారిగా చేసుకున్నారు. మమ్మాని తమవారిగా చేసుకున్నాను అని చెప్తూ ఉన్నారు బాబా. సరస్వతి అనే పేరు పెట్టారు. సరస్వతికి బ్రహ్మ లౌకిక తండ్రి ఏమీ కాదు. వీరు ఇరువురికి తమ తమ లౌకిక తండ్రులు ఉండేవారు. ఇప్పుడు ఆ తండ్రులు లేరు. ఈ శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. బ్రహ్మ కూడా శివబాబా కుమారుడు. బ్రహ్మ ముఖ కమలం ద్వారా రచిస్తారు. కావున బ్రహ్మను కూడా తల్లి అని అంటారు. మీరు తల్లి తండ్రి మేము మీ పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖం లభిస్తుంది అని పాడుతారు కదా. బ్రాహ్మణులైన మీరు వచ్చి పిల్లలుగా అయ్యారు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి. పిల్లలైన మీరు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. బ్రహ్మ ఏమి స్వర్గ రచయిత లేక జ్ఞానసాగరుడు కాదు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే.
ఆత్మకు తండ్రియే జ్ఞానసాగరుడు. ఆత్మ కూడా జ్ఞానసాగరునిగా అవుతుంది. కానీ ఆత్మను జ్ఞానసాగరుడు అని అనరు. ఎందుకంటే సాగరుడు ఒక్కరే ఉంటారు. మీరందరూ నదులు. సాగరునికి తన శరీరం ఉంటుంది. సాగరునికి శరీరం అంటూ ఏదీ లేదు. శివబాబా ఇక్కడ జ్ఞానసాగరుడు కాబట్టి శివబాబాకి నాకేమీ శరీరం అంటూ ఏమీ ఉండదు, మీకు శరీరం ఉంటుంది కాబట్టి మీరు మాస్టర్ జ్ఞానసాగరులు, నదులు అని చెప్తూ ఉన్నారనమాట. నదులకు శరీరాలు ఉంటాయి. మీరు జ్ఞాన నదులు. కలకత్తాలోని బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది. ఎందుకంటే దానికి సాగరంతో కనెక్షన్ ఉంటుంది. అక్కడ చాలా పెద్ద మేళ జరుగుతుంది. ఇక్కడ కూడా మేళ జరుగుతుంది. సాగరుడు మరియు బ్రహ్మపుత్ర ఇరువురు కలిసి ఉన్నారు. ఈ మేళ చైతన్యమైనది, అది జడమైనది. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. శాస్త్రాలు భక్తి మార్గపు డిపార్ట్మెంట్. ఇది జ్ఞాన మార్గము, అది భక్తి మార్గము. అర్ధకల్పం భక్తి మార్గపు డిపార్ట్మెంట్ నడిచింది. అందులో జ్ఞానసాగరుడు లేరు. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడైన తండ్రి సంగమయుగంలో వచ్చి జ్ఞాన స్నానంతో అందరినీ సద్గతిని ఇస్తారు. మనము అనంతమైన తండ్రి ద్వారా సర్వులకు సుఖాల భాగ్యాన్ని తయారు చేస్తూ ఉన్నామని మీకు తెలుసు. తప్పకుండా మనం సత్యత్రేతాయుగాల్లో పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారం. ఇప్పుడు మనం పూజారి మనుషులుగా ఉన్నాము. మీరు మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల నుండి దేవతా ధర్మంలోనికి వచ్చారు. తరువాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగాల్సి వచ్చింది. ఇది కూడా తండ్రి మీకు తెలియజేశారు. ఇంతకు ముందు మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 జన్మలను కూడా మీరే తీసుకుంటారు. ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. యోగంలోనే మాలిన్యం తొలగుతుంది. యోగంలోనే శ్రమ ఉంది. కొంతమంది పిల్లలు జ్ఞానంలో చురుకుగా ఉన్నారు, కానీ యోగంలో కచ్చాగా ఉన్నారు. బంధనంలో ఉన్న కుమార్తెలు యోగం విషయంలో బంధనంలో లేని వారి కన్నా బాగున్నారు. వారు శివబాబాను కలుసుకునేందుకు రాత్రింపగళ్ళు తపిస్తూ ఉంటారు. కానీ మీరైతే బాబాను కలుసుకున్నారు. మీకు స్మృతి చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది. అయినా మీరు పదే పదే మర్చిపోతూ ఉంటారు. మీకు తుఫాన్లు చాలా వస్తాయి. వారు స్మృతిలో తపిస్తూ ఉంటారు. మీరు తపించరు. వారు ఇంటిలో కూర్చొని ఉన్నా కానీ వారికి ఉన్నత పదవి లభిస్తుంది. బాబా స్మృతిలో ఉండడం ద్వారా మనకు స్వర్గరాజ్యాధికారం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఏ విధముగా ఒక బిడ్డ గర్భం నుండి బయటకు రావటానికి తపిస్తుందో అదే విధంగా బంధనంలో ఉన్న కుమార్తెలు శివబాబా ఈ బంధనం నుండి బయటకు తీయండి అని తపిస్తూ పిలుస్తూ ఉంటారు. రాత్రింబగళ్ళు స్మృతి చేస్తూ ఉంటారు. మీకు తండ్రి లభించారు. మీరు నిర్లక్ష్యులుగా అయిపోయారు. మనము శివబాబా పిల్లలము. మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాకుమారులుగా అవుతామని లోపల స్థిరమైన సంతోషంలో ఉండాలి. కానీ మాయ స్మృతిని నిలవనివ్వదు. స్మృతి వల్ల చాలా సంతోషంగా ఉంటారు. స్మృతి చెయ్యకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అర్ధకల్పం మీరు రావణ్య రాజ్యంలో దుఃఖాన్ని చూశారు. అకాల మృత్యువులు జరుగుతూ వచ్చాయి. దుఃఖం ఎలాగో ఉండనే ఉంది. ఎంతటి షౌకారులైనా కానీ దుఃఖమైతే ఉంది. అలాంటి అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి.
సతయుగంలో ఇలాంటి అకాల మృత్యువులు సంభవించవు. ఎప్పుడూ రోగస్తులుగా అవ్వరు. సమయం వచ్చినప్పుడు తమకు తామే కూర్చొని ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. దాని పేరే సుఖధామం. మనుషులైతే స్వర్గం యొక్క విషయాలను ఊహ అని అంటారు. స్వర్గం ఎక్కడ నుండి వచ్చింది అని అంటారు. మనుషులైతే స్వర్గంలో ఉండేవారమని, ఆ తరువాత 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. బాబా చెప్తూ ఉన్నారు, మీరైతే స్వర్గంలో ఉండేవారు, 84 జన్మలు తీసుకున్నామని పిల్లలైన మీకైతే తెలుసు, బయట వారికి ఈ విషయాలు ఏవి తెలియదు అంటున్నారు బాబా. ఈ ఆట అంతా భారత్ పైనే తయారు చేయబడి ఉంది. మనము 21 జన్మలు పావన దేవీ దేవతలుగా ఉండేవారం. ఆ తరువాత మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. ఈ స్వదర్శన చక్రం చాలా సులభమైనది. దీనిని శివబాబా కూర్చొని అర్థం చేయిస్తారు. శివబాబా బ్రహ్మ రథంలోనికి వచ్చారని మీకు తెలుసు. ఎవరైతే బ్రహ్మగా ఉన్నారో వారే సతయుగంలో ఆదిలో శ్రీకృష్ణుడుగా ఉండేవారు. వారు 84 జన్మలను తీసుకొని పతితంగా అయ్యారు. మళ్ళీ వారిలో తండ్రి ప్రవేశించి దత్తత తీసుకున్నారు. తండ్రి స్వయంగా అంటూ ఉన్నారు, నేను ఈ తనువును ఆధారంగా తీసుకొని మిమ్మల్ని నా వారిగా చేసుకుంటాను. తరువాత మిమ్మల్ని స్వర్గ రాజధానికి యోగ్యులుగా తయారు చేస్తాను. ఎవరైతే యోగ్యులుగా అవుతారో వారే రాజ్యంలోనికి వస్తారు. దీనికోసం మంచి మేనర్స్ కావాలి. సత్యుగంలో దేవాత్మగా కావాలంటే మంచి మేనర్స్ అనేది ఉండాలి అంటారు బాబా. ముఖ్యమైనది పవిత్రత. ఈ విషయంలోనే అబలలపై అత్యాచారాలు, అక్కడక్కడ పురుషులపైన కూడా అత్యాచారాలు జరుగుతాయి. వికారాల కోసం ఒకరినొకరు విసిగించుకుంటారు. ఇక్కడ మాతలు ఎక్కువ మంది ఉన్న కారణంగా శక్తి సైన్యం అనే పేరు గాయనం చేయబడింది. వందే మాతరం. ఇప్పుడు మీరు చితి నుండి దిగి సుందరంగా అయ్యేందుకు జ్ఞానచితిపైన కూర్చున్నారు. ద్వాపరం నుండి మొదలుకొని కామచితిపై కూర్చుని ఉన్నారు. ఒకరు ఇంకొకరు వికారాలను ఇచ్చుకునే సంబంధం వికారి బ్రాహ్మణులు ముడివేస్తారు. మీరు నిర్వికారి బ్రాహ్మణులు. మీరు ఆ బంధనాన్ని క్యాన్సిల్ చేసి జ్ఞానచితి పైన కూర్చోబెడతారు. కామచితి వలన నల్లగా అయిపోయారు. జ్ఞానచితి వలన సుందరంగా తయారవుతారు. తండ్రి అంటారు, మీరు కలిసి ఉండండి, కానీ మేము వికారాల్లోనికి వెళ్ళము అన్న ప్రతిజ్ఞ చెయ్యండి. అందుకే బాబా ఉంగరాన్ని కూడా ధరింపజేస్తారు. శివబాబా తండ్రి కూడా ప్రియుడు కూడా. వారు సీతలందరికీ రాముడు. వారే పతిత పావనుడు. అంతేకాని రఘుపతి రాఘవ రాజారాం అన్న విషయం ఏమీ కాదు. వారు సంగమయుగంలోనే ఈ ప్రాలబ్ధాన్ని పొందుతారు. అతనికి హింసాత్మకమైన బాణాలను చూపించడం తప్పు. చిత్రంలో కూడా చాలా చూపించకూడదు. చిత్రాలను కూడా అలా చూపించకూడదు హింసాత్మకంగా అంటారు బాబా. కేవలం చంద్రవంశీయులు అని రాయాలి. శివబాబా వీరి ద్వారా మనకు ఈ చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారని పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. సత్యనారాయణ కథ ఉంటుంది కదా, అది మనుషుల తయారు చేసిన కథ. ఎవరు నరుడి నుండి నారాయణుగా అవ్వరు. అంటే ఆ కథ లౌకిక కథను వినడం ద్వారా ఎవరు మనుషుల నుండి దేవతలుగా కారు అంటున్నారు బాబా. సత్యనారాయణ కథ యొక్క అర్థమే నరుడి నుండి నారాయణుగా అవ్వడం. అమర కథను కూడా వినిపిస్తారు, కానీ దాని ద్వారా అమరలోకానికైతే ఎవ్వరు వెళ్ళరు. మృత్యులోకం
500 సంవత్సరాలు కొనసాగుతుంది. మూడవ నేత్రం యొక్క కథను మాతలు వింటారు. వాస్తవానికి అది జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ. ఇప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము ఆత్మకు లభించింది. కావున ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేను ఈ శరీరం ద్వారా ఇప్పుడు దేవతగా అవుతూ ఉన్నాను. నాలోనే ఈ సంస్కారాలు ఉన్నాయి. మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి వచ్చి దేహీ అభిమానులుగా తయారు చేస్తూ ఉన్నారు. మనుషులు ఆత్మ పరమాత్మ ఒకటేనని, పరమాత్మయే ఈ రూపాలన్నీ ధారణ చేశారని అంటారు. తండ్రి అంటారు అదంతా రాంగ్, దానిని మిథ్య అభిమానము, మిథ్య జ్ఞానము అని అంటారు. నేను బిందువు వలె ఉంటానని బాబా అంటారు. ఇంతకు ముందు మీకు కూడా తెలియదు, ఇతనికి కూడా తెలియదు, బ్రహ్మబాబాకి తెలియదు. ఇంతకు ముందు శుభాబు వచ్చి చెప్పే వరకు పిల్లలైన మీకు కూడా తెలియదు అంటారు బాబా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇందులో సంశయం కలగకూడదు, నిశ్చయంగా ఉండాలి. బాబా తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు. సంశయ బుద్ధి వినశ్యంతి. అటువంటి వారు పూర్తి వారసత్వాన్ని పొందలేరు. ఆత్మ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. భోజనం తయారు చేసేటప్పుడు బుద్ధి తండ్రి వైపు జోడించబడి ఉండాలి. ప్రతి విషయంలోనూ ఇది ప్రాక్టీస్ చేయాలి. రొట్టె తయారు చేస్తూ తమ ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండాలి. ఈ అభ్యాసం ప్రతి విషయంలో చేయాలి. ఎంత సమయం తీరిక లభిస్తే అంత సమయం స్మృతి చేయాలి. స్మృతిలోనే మీరు సతోప్రధానంగా అవుతారు. 8 గంటలు కర్మల కోసం అనుమతి ఉంది. కర్మల మధ్యలో కూడా ఏకాంతంలోనికి వెళ్ళి కూర్చోవాలి. మీరు అందరికీ బాబా పరిచయాన్ని కూడా వినిపించాలి. ఈరోజు వినకపోతే రేపు వింటారు. తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు. మనము స్వర్గంలో ఉండేవారం, ఇప్పుడు మళ్ళీ నరక వాసులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వం లభించాలి. తండ్రి భారతవాసులకే అర్థం చేయిస్తారు. తండ్రి రావడము కూడా భారత్లోనే వస్తారు. చూడండి, మీ వద్దకు ముసల్మాన్లు కూడా వస్తారు. వారు కూడా సెంటర్ను సంభాలిస్తారు. వారు శుభాబాను స్మృతి చేయండి అని చెప్పారు. సిక్కులు కూడా వస్తారు, క్రిస్టియన్లు కూడా వస్తారు, మున్ముందు చాలామంది వస్తారు. ఈ జ్ఞానము అందరి కోసము ఉంది. ఎందుకంటే ఇది ఉన్నదే సహజమైన స్మృతి మరియు తండ్రి యొక్క సహజమైన వారసత్వం. కానీ పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. ఇప్పుడు భారత్పై రాహు గ్రహణం ఉంది. తరువాత 21 జన్మల కోసం బృహస్పతి దశ ప్రారంభమవుతుంది. ముందు బృహస్పతి దశ ఉంటుంది. ఆ తరువాత శుక్రదశ ఉంటుంది. సూర్యవంశీయులపై బృహస్పతి దశ ఉంటుంది. చంద్రవంశీయులపై శుక్రదశ ఉంటుందని అంటారు. ఆ తరువాత దశలు తగ్గిపోతూ ఉంటాయి. అన్నింటికన్నా చెడ్డది రాహు దశ. బృహస్పతి అంటే గురువు ఎవరో కాదు, ఇది వృక్షపతి దశ. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు బృహస్పతి దశ మరియు శుక్రదశ ఉంటాయి. రావణుడు వచ్చినప్పుడు రాహు దశ ఉంటుంది. పిల్లలైన మీపై ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంటుంది. కేవలం వృక్షపతిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన సిక్లతే పిల్లలకు మాత్ పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, డబల్ నమస్తే, శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ప్రతి కార్యం చేస్తూ ఆత్మ అభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి.
దేహ అహంకారం సమాప్తం అయిపోవాలి. దీనికోసమే కృషి చెయ్యాలి. 2వ పాయింట్, సతయుగి రాజధానికి యోగ్యులుగా అయ్యేందుకు మీ మేనర్స్ను రాయల్గా తయారు చేసుకోవాలి. పవిత్రతయే అన్నింటికన్నా ఉత్తమమైన నడవడిక. పవిత్రంగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. వరదానము, ఈరోజు బాబా వరదానాన్ని ఇస్తూ ఉన్నారు. సఫలత ముహూర్త్ భవ. చేసేవారు మరియు చేయించేవారి స్మృతి ద్వారా సహజ యోగాన్ని అనుభవం చేసే సఫలత ముహూర్త్ భవ. ఏ కార్యం చేస్తూ ఉన్నా సరే ఇదే స్మృతి ఉండాలి. ఈ కార్యానికి నిమిత్తులుగా చేసిన వెన్నెముక ఎవరు? వెన్నెముక లేకుండా ఏ కార్యంలోనూ సఫలత లభించదు. అందుకే ఏ కార్యము చేస్తూ ఉన్నా సరే నేను నిమిత్తుడిని, చేయించేవారు స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి. దీనిని స్మృతిలో ఉంచుకుని కర్మలు చేసినట్లయితే సహజ యోగము యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఈ సహజ యోగము అక్కడ సహజంగా రాజ్యం చేయిస్తుంది. ఇక్కడి సంస్కారాలను అక్కడికి తీసుకుని వెళ్తారు. స్లోగన్, కోరికలు నీడ వంటివి. మీరు వెన్నును చూపిస్తే అవి మీ వెనుక వస్తూ ఉంటాయి. అవ్యక్త ప్రేరణ, మహానుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాన్ని ధారణ చేయండి. మధురత ఎటువంటి విశేష ధారణ అంటే అది చేదు భూమిని కూడా మధురంగా తయారు చేస్తుంది. మీరందరూ పరివర్తన అయ్యేందుకు ఆధారం మీరందరూ పరివర్తన అయ్యేందుకు ఆధారం బాబా యొక్క 2 మధురమైన మాటలు. మధురమైన పిల్లలు, మీరు మధురమైన శుద్ధమైన ఆత్మలు. ఈ 2 మధురమైన మాటలే మార్చేస్తాయి. మధురమైన దృష్టియే మార్చేస్తుంది. అదేవిధంగా మధురత ద్వారా ఇతరులను కూడా మధురంగా తయారు చేయండి. ఈ నోటిని తీపి చేయండి. సదా ఈ మధురత అనే కానుకను తోడుగా ఉంచుకోండి. దీని ద్వారా సదా మధురంగా ఉంటారు మరియు మధురంగా తయారు చేస్తారు. అచ్చా, ఓం శాంతి. शांत है ये पल, संगम का ये समय, आया है खुदा देने अपना धन। हो आत्मा जाग, पहचान अपना वतन। बाप आया परम धाम से, ज्ञान का सागर बनकर, भरपूर खजाना लाया, प्रेम और शक्ति लेकर। शांति, सुख और आनंद का पूरा ही वखर है। जितना धारण कर लो बच्चे, उतना ही ये घर है। हम सब आत्मा बच्चे हैं उस एक पिता के, वर्षा लेने का हक है हर एक सदा के। याद की मेहनत करनी है, यही असली कमाई। बाप को दिल में बसाकर मिटे हर दुख की परछाई।
क्यों सोचे हम कल की बात, ड्रामा में सब है से, जो होगा वो देखेंगे हम। बस आज को कर लें ग्रेट, बाप का खजाना भर लो जीवन में, याद की ज्योति जलाओ हर क्षण में। विक्रमों पर जीत पाकर ऐसे खिलो, बन जाओ तुम विक्रमा जीत इस तन में। श्रीमत पे चलो, ऊंचे बनो, देही अभिमानी बन जाओ। संगम का ये गोल्डन चांस है, अपना भाग्य जगाओ। त्रिकालदर्शी बाप भी ड्रामा के वश में है, कल की बात न बोले ये नियम के रस में है। चिंता को छोड़ो बच्चे, हर सीन है परफेक्ट, हर सेकंड में छुपा हुआ ड्रामा का है प्रोजेक्ट। ये दुनिया है शोक वाटिका, रावण की है जेल, याद से बनाओ अशोक धाम, मिट जाए हर खेल। देहाभिमान छोड़कर अब आत्मा में टिक जाओ, परमात्मा अभिमान के संग खुद को पहचान जाओ। योग बल से पावन बनो, खान पान भी शुद्ध करो, दृष्टि से भोजन भर दो शक्ति, जीवन को दिव्य करो। हम स्टूडेंट उस बाप के जो घर ले जाने वाला, परमानंद का सागर है, हर दुख मिटाने वाला। सेवा ही जीवन बन जाए, ऐसी लगन जगाओ, मनसा वाचा कर्मणा से हर दिल को छू जाओ। घर नहीं ये सेवा स्थान है, ये भाव सदा रखो, त्याग की ज्योति जलाकर तपस्वी जीवन जियो। मीठी दृष्टि मीठे बोल बदल दे संसार, दो पल का प्रेम बन जाए जीवन का आधार। हर आत्मा को भरपूर करो खुशियों की सौगात, आप ही बन जाओ अब परिवर्तन की बात। बाप का खजाना भर लो जीवन में, याद की ज्योति जलाओ हर क्षण में। सेवा में रहो, समर्पण करो, बन जाओ सच्चे सेवाधारी इस जीवन में। मन बुद्धि अर्पण कर दो बाप के चरणों में, संस्कार दिव्य बन जाएंगे इस पावन जीवन में। मधुरता और नम्रता से महानता को पाओ, हर आत्मा को प्रेम देकर अपना स्व